సో గైస్ ఫైనలీ మన రూమ్ అయితే ఇదన్నమాట, సింగిల్ రూము. సో గైస్ అడ్జస్ట్ చేసుకొని ఉండాలి ఎట్లయినా. మీరు ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఉంటారు. మ్యారీడ్ అండి ఇద్దరికి? లేదనుకో ఇంకా పెళ్లి కాలే. నువ్వు ఇంటికి వెళ్తావు అమ్మ? నేను ఒక్కరు ఉంటాయినా? నేను ఉంటాను, నీతోనే ఉంటా. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం. 20K సబ్స్క్రైబర్స్ అయ్యి సాక్షికి. సో అట్లా అని చెప్పి ఆమె కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి, సో ఆమె హ్యాపీగా చూసుకోవాలి కదా. సాక్షి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆమె నాకు 2 years కింద కలిసింది, కానీ ఇప్పటిదాకా నాకు ఎప్పుడు లో ఫీల్ కానియలే. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. కాదు, కంగ్రాచులేషన్స్ ఫర్ 20K సబ్స్క్రైబర్స్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం. కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్. మేమిద్దరం పర్సనల్ గా గొడవపడ్డా కానీ అండ్ ఇప్పుడు ఈ రూమ్ కూడా నేను అడ్జస్ట్ చేసుకొని ఉండాలా. ఎన్ని బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినా ఇప్పుడు దీని నుండి మంచిగా అన్ని సాధించి చూపించాలా. గైస్ ఫైనల్లీ మొత్తం తిరిగిన తర్వాత మాకైతే ఒక రూమ్ దొరికింది అనమాట. ఇక్కడ గల్లీ తిరిగినాక గల్లీ తిరిగిన ఒక రూమ్ దొరికింది. సో ఈ టూలెట్ బోర్డ్ అయితే పైన ఉందంట, పెంట్ హౌస్ అంట, సింగిల్ రూమ్ అంట. సో అయితే పోదాం, అంకుల్ ఓనర్ ఎంతో కూడా మాట్లాడదాం. రెంట్ ఎట్లా? నేను చూసుకుంటా, నేను టెన్షన్ ఎందుకు పడుతున్నావు ప్రతిదానికి. ఇప్పుడు ఉండడానికి బయటకు వచ్చినప్పుడు రెంట్ కట్టాల్సిందే ఇక, ఏదో ఒకటి చేద్దాం. అంకుల్ నంబర్ కూడా రాలే, అది అన్ని క్వశ్చన్స్ వస్తారు ఇప్పుడు. నీకు మజాక్ అవుతుంది. క్వశ్చన్ చేశానంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయలేను. ఇంట్లోకి వెళ్ళబడిన తర్వాత నేనేం చేస్తా? సరే ఆ అంకుల్ వస్తున్నావు అన్నా నాకు ఎవరు? రెంట్ టూలెట్ బోర్డ్ ఉందా? ఉందమ్మా, ఎక్కడ ఉంది అన్నారు పైన. ఆయన ఎన్ని రూమ్? సింగిల్ రూమ్. సింగిల్ రూమా? సో చూసుకోవచ్చా? చూసుకోవచ్చు. ఎవరు ఉంటారు? మేమే ఉంటామా? ఎంతమంది? ఇద్దరమే ఉంటామా? ఇద్దరేమే ఉంటాం. అవునా, సరే రండి. ఏం చేస్తారు మళ్ళీ వర్క్? మేము చదువుకుంటున్నా, నేను యూట్యూబ్ వీడియో చేస్తాను. అవునా, ఎక్కడ ఉంటారు ఫస్ట్? ఎక్కడ ఉండేవాళ్ళు? కానీ సికింద్రాబాద్లో ఉంటాం ఫస్ట్. సికింద్రాబాద్ ఉండేవాళ్ళ? మరి ఎక్కడ ఎందుకు కాల్ చేస్తారు? సరిపోతలేదు అట్లా అని చెప్పి వచ్చేసిన. ఈ సింగిల్ రూమే కదా మళ్ళా? సింగిల్ రూమే కదా? సింగిల్ రూమ్ అది ఇంకా చిన్నగా ఉండే మా రూమ్ ఇంకా. అవునా, రూమే చూడండి, చెప్తాను, చూద్దాం. నచ్చితే మాట్లాడదాం. ఇదేనా అంకుల్? అదే రూము. వీడియో చేసుకోవచ్చా? వీడియో చేస్తారు మళ్ళీ. ఇప్పుడు ఇంకా రూమ్ సెలెక్షన్ కావాలి కదా మీకు. యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాం. వీడియో చేస్తారు, రూమ్ సెలెక్షన్ అయినాక కదా వీడియో చేసేది. ఇప్పుడు చూసుకొని ఏదో ఒకటి ఫైనల్ చేస్తాం అట్లా. అయినా ఇంకా ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఉంటారు. మ్యారీడ్ అండి ఇద్దరికి? లేదనుకో ఇంకా పెళ్లి కాలే. పెళ్లి కాలే ఇంకా. అలా పెళ్ళి కాకపోతే ఎట్లా? ఈమె మళ్ళీ ఇంటికి వెళ్తుంటుంది అప్పుడప్పుడు. ఆమె ఇంటికి వెళ్తుంది, నాకు ఒక్కరికి ఫస్ట్ టైం అయితే ఇప్పుడు. అవునా, బ్యాచిలర్ కాదు కదా, ఫ్యామిలీ కాదు రూమ్ ఇది. ఫ్యామిలీగా చూడండి అనుకో, కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు, కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు అట్లా అని. బ్యాచిలర్స్కి ఏం బాబు, ఫ్యామిలీకి అని చెప్పాను మేము. ఏమంటావు? చూడండి అంకుల్, మీ రెంట్కి ఏమైతే ఏం ప్రాబ్లం ఉండదు అనుకో. అయినా జాబ్ చేసేది నువ్వు చేసేది యూట్యూబ్ వీడియోలు, నీకు జాబ్ లేదే లేదు, నీకు ఫ్యామిలీ కాదు, ఎట్లా జాబ్ అంటే యూట్యూబ్లో వస్తాయి అనుకో పైసలు. యూట్యూబ్లో వస్తాయంటే మాకేం నమ్మకం? నీకు వస్తే రావు, నాకేం తెలుస్తుంది అది. మీకు కావాలంటే రెవెన్యూ చూపిస్తాం ఎంత వస్తుంది ఏందనేది. అట్లా అని కాదు, మాకు కావాల్సింది రెంటు. అంకుల్ నీ రూమ్ నువ్వు ఛానల్ యూట్యూబ్ ఛానల్ చేస్తా అంటే మేము రెంట్ ఎట్లా కడతావు? నువ్వు రెంట్ కట్టేసుకుంటాం అంకుల్. అంకుల్ నెలకి ఒక 50,000 50,000 అట్లా కాదు, మీ మ్యారేజ్ కూడా కాదు, ఇలా వస్తారు, మా పక్కన ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు ఇబ్బంది కదా. నేను ఒక్కనే ఉంటా. అవును కరెక్టే, నువ్వు బ్యాచ్లర్ అవుతావు అప్పుడు. నేను ఒక్కనే ఉంటా. మీకు అంకుల్ నేను వస్తా, పొద్దున వస్తా, మళ్ళీ పని మీద వెళ్ళిపోతాను. నేను ఆ వీడియోలో నేను చేసుకునే బిజీ ఉంటాను అంకుల్. నేను అట్లా కాదు బాబు, మీకు అర్థమవుతుంది చెప్పేది. పక్క ఫ్యామిలీస్ ఉంటాయి, అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి, అందరికి కమాండ్ బాత్రూమ్ ఉంటుంది, అందరికి ఇబ్బంది కదా. నువ్వు బాత్రూమ్స్ అందరికి ఒకటేనా? అందరికి ఒకటే.
ఇంకా ఎట్లా మీ ఇంటికి వెళ్తాను అంకుల్, నేను ఒక్కనే ఉంటా, అదే వీళ్ళకి ఫ్యామిలీ ఉంది. ఏమో ఆలోచించి మామూలుగా అడిగి చెప్తాను మళ్ళీ నేను. అడిగి చెప్తారా? చూడండి అంకుల్ కొంచెం అర్జెంట్ అట్లా అని చెప్పి. అర్జెంట్ అంటే మరి బ్యాచ్ నిద్ర కూడా లేదు అంకుల్ మాకు అట్లా అని. ఎట్టే బాబు నీ పరిస్థితి అర్థమవుతుంది నాకు, కానీ మాకు కూడా ప్రాబ్లం పక్కలకు కూడా అడగాలి కదా నేను. కొంచెం జల్దీ చెప్పండి అంకుల్. సార్ సరే ఎంత చిన్న ఉన్నా నేను రూమ్ కాదు అంకుల్, ఎందుకు ఇన్ని క్వశ్చన్లు అడుగుతుండవు? లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన ఎట్లుంటాం సరిపోతుంది నాకు ఒక్కరికి. నువ్వు ఇంటికి వెళ్తూ నువ్వు చెప్పాను మళ్ళీ మీ డాడీ ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడు, నేను ఇప్పుడే వీడియోలు అప్లోడ్ చేయాలి, వెళ్ళా ఒకటి అప్లోడ్ చేసుకుంటా. అవసరంగా లేట్ అప్లోడ్ చేస్తా. ఇప్పుడు ఈరోజు వీడియో చేసినాం అనుకో, మళ్ళీ 3 days తర్వాత అప్లోడ్ చేస్తా, టెన్షన్ ఏం లేదు. నువ్వు ఇంటికి వెళ్తున్నా వస్తుండు ఏం కాదు, సరిపోతుంది. ఈ చిన్న ఇంట్లో ఎట్లుంటావు? సరిపోతుంది ఉంటానే ఎట్లా అట్లా కూడా అయిపోతుంది, సెట్ అయిపోతుంది. మా మరీ చిన్న ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత మనం అడ్జస్ట్ కావాల్సిందే కంపల్సరీ. ఇంట్లో అడ్జస్ట్ అవుతావా? చేస్తా, ఏం చేస్తా మరి. ఇప్పుడు అంతా రుబాబ్తో బయటకు వచ్చినా, మన బతికి చూపించాలి కదా నేను. అసలు ఏం అర్థమవుతుంది తెలుసా, ఏం చేస్తున్నావు నాకే అర్థమవుతలేదు. కరెక్ట్ చేస్తున్నానా తప్పు చేస్తున్నానో కూడా అర్థమవుతలేదు. ఇస్తారో ఇయ్యారో ఇప్పుడు? ఇయ్యరా? నేను నాకు తెలిసి ఇయ్యడు. బ్యాచిలర్స్కి ఇయ్యడంట కదా, ఫ్యామిలీస్ ఉంటాయంట కదా. బ్యాచులర్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఒక రూమ్లో ఎంతమంది ఫ్యామిలీ అనుకుంటారు? నాకేం తెలుసా, నేను అడుగు. అయినా పెళ్లి కాలే అయినా కానీ డౌట్ పడుతుండు. నువ్వు ఇంటికి వెళ్తావు మరి, నేను ఒక్కరు ఉంటాయినా? నేను ఇన్ని ఉంటా, నీతోనే ఉంటా. మన ఇస్తలే నేను ఓను. అందరికి డౌట్ వస్తుంది, ఇద్దరు వేరే చూసుకుందామని నేను ఓను. అరే ఇప్పుడు ఆయన ఏమడుతుంది చూసినా, అన్ని క్వశ్చన్లు ఇస్తుండో, పెళ్ళి అయిందా మీ ఇద్దరికి, మేము ఎందుకుంటాం మన బ్యాచులర్కి, అది ఇది అని చెప్పి. నేనైతే ఓన్ అని, నేను ఓన్ అంటే ఓను, ఏమన్నా చేసుకో, వేరే ఇల్లు చూద్దాం కావాలంటే. ఇప్పుడే తిరిగి వచ్చినాము, మళ్ళీ వేరే ఇల్లు చూద్దాం, అది చూద్దాం. నేను ఓను. మంచిగా ఉందా ఇది? మీకు చూపిస్తా ఒకసారి, ఇలా మొత్తం ఇలా చూపిస్తా మాకు మొత్తం పైన అనమాట. సో ఇది ఎండాకాలం కదా, ఎండాకాలంలో కూడా కష్టమవుతుంది, ఎందుకంటే పెంట్ హౌస్ కదా. ఏంటి ఐరన్ ఇది వాష్రూమ్స్, ఇవి రూమ్ అనమాట. ఇంకా మస్తు వేడి ఉంటుంది కదా ఇప్పుడు, మస్తు వేడి ఉంటుంది కదా, వేడి వస్తుంది. ఏం చేయాలి? సో గైస్ సింగిల్ రూమ్, ఏం కాదు అడ్జస్ట్ అయిపోతా, నేను టెన్షన్ లేదు. మీ డాడీకి ఎప్పుడు చెప్తా నాకు అది చెప్పు. ఇప్పుడు చెప్తా, రేపు ఎల్లుండి చెప్తా. చెప్పేసి నేను కూడా వచ్చి అడుగుతాను. అవుతుంది అసలు ఏం చేస్తున్నామో ఏమో. ఏం కాదు, ప్రతిదానికి బాధపడితే ఏమవుతుంది. ఇది మంచిగా ఉంది చెప్తున్నా, టొమ్మ టెన్షన్ ఉండదు నాకు తెలిసి. ఇక మాట్లాడి చేసుకోవచ్చు. వాష్రూమ్ ఒక్కటి ప్రాబ్లం ఉంది, కామన్ వాష్రూమ్ అంట. ఇంకా ఇల్లు కూడా చాలా చిన్నగా ఉన్నా, నీళ్ళు ఎట్లా అడ్జస్ట్ అవుతాం? చాలా ఒక్కరు ఉంటే ఏం కదలే. నేను ఉంటా అంటున్నా కదా. నేను ఒక్కరు ఉంటా అంటే మళ్ళీ నువ్వు నేనే ఉంటా. నేను అరే అందరికి డౌట్ వస్తుంది, మా ఇద్దరం ఒకటి ఉంటే ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటారు? డోర్ ఓపెన్ చేసుకొని ఉన్నా. నేను బయట అనుకుంటా కదా, ఎందుకు నుండు మన మంచిగా, నేను బయట అనుకుంటాను, నువ్వు హ్యాపీ ఉండు లోపల. అంత సీన్ లేదు. మరి ఏం చేయాలి మరి? నేను బయట వండుకుంటా, నేను లోపల వండుకుంటా. అదే ఫస్ట్ రూమ్ ఇవ్వాలి కదా మనకి. A few moments later. 4500 రెంట్. 4500 అంకుల్ ఒకటే రూమ్ కదా అంకుల్, కొంచెం తక్కువ చేయండి. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఇచ్చారు అదే రెంట్, ఇంతకుముందు ఉన్న వాళ్ళు అదే రెంట్ ఇచ్చారు అంకుల్. సరే ఇక మీరు వీడియో చేస్తామంటారు కదా, ఒక 500 తక్కువ చేయండి. బట్ ఒక మీ ఇద్దరు ఆధార్ కార్డులు పంపించండి మాకు, ఎందుకంటే ఆధార్ కార్డులు ఎందుకు అంకుల్? మళ్ళీ మీరు ఎట్లా ఉంటుందో తెలియదు కదా బాబు మాకు. అదే మీ ఆధార్ కార్డు పంపిస్తే మీకేం ప్రాబ్లం, మీ ఆధార్ కార్డు పంపించండి. పైసలు ఇచ్చి ఉంటున్నాం కదా అంకుల్. అట్లా కదా బాబు, మీ ఆధార్ కార్డు మాకు కూడా ప్రూఫ్ ఉండాలి కదా ఏదైనా ఒకటి. జిరాక్స్ పంపిస్తే అయిపోతుందా? ఆధార్ కార్డులు పంపించండి, వాట్సాప్ పంపిస్తే చాలు కదా. ఒరిజినల్ పంపించండి వాట్సాప్లో. ఒరిజినల్ ఎందుకు? అదే జిరాక్స్ అంటే ఒరిజినల్ అదే కదా. ఇప్పుడు ఆధార్ కార్డు అడ్వాన్స్ 2 months అడ్వాన్స్ అంకుల్. 1 month తీసుకోండి అంకుల్, మాకు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అంటే వచ్చిన. అట్లా కాదు, బ్యాచిలర్ అంటే అసలు రూమే ఇవ్వము మేము. ఇక సరే వీడియో చేస్తున్నాం, అది చేస్తున్నాం, పరిస్థితి బాగాలేదంటే ఒప్పుకున్నాను. 2 months అంకుల్ మీరు కొంచెం అర్థం చేసుకోండి మీరే. సరే మీకు 500 తగ్గించాను కదా బాబు రెంట్.
అండ్ అదే అంకుల్ మీరు ఇప్పుడు 2 months అంటారు కదా అడ్వాన్స్ 1 month ఇక్కడనే 2 months ఇంకా వేరే 3 months ఇచ్చారు పక్క వాళ్ళు. 1 month తీసుకుని అంకుల్ అడ్వాన్స్ అర్థం చేసుకుని పరిస్థితులు బాగాలేవు అట్లా అని చెప్పి. ఏదైనా ఇగో పక్క వాళ్ళు 3 months ఇచ్చారు, ఇంకా నువ్వు తక్కువ చేసి చెప్పి నీకు అన్ని కంపల్సరీ 2 months ఇవ్వాలి. కంపల్సరీ 2 months అడ్వాన్స్ ఇవ్వాలి. మళ్ళీ 4,000 రెంట్, అది పక్క చెప్పకుండా చేస్తున్నాం మీకు, వాళ్ళు తెలియకుండా. వాళ్ళు ఎవరు అడిగినా 4-5 చెప్పాలి రెంట్ మీరు మళ్ళీ. 4,000 చూడండి కొంచెం తక్కువే, అంతకన్నా తక్కువ కాదు బాబు. 4,000 చేసాను అంకుల్. ఇక సరే 4,000 రెంట్ ఓకే ఒప్పుకుంటాను. 4,000 ఇవ్వాలి, పక్కలో అయితే 4-5 చెప్పండి మీరు, వాళ్ళకి అందరికీ 4-5 ఇచ్చిన. సరే రూమ్ ఎట్లా నమ్మిచ్చినట్లా నీట్గా ఉంచాలి రూమ్, ఏం ఖరాబ్ చేయవద్దు, అంకుల్ అంతా మంచి రూమ్స్ మంచిగా చేసిస్తాం, పక్కలో డిస్టర్బ్ చేయవద్దు ఎవరికి. సరే అంకుల్. ఇట్లా ఉన్నావు అట్లా ఉండాలి, వచ్చినావా పోయినావా అట్లా ఉండాలి సైలెంట్గా. సరే అంకుల్. ఎందుకంటే మళ్ళీ ఇచ్చినాక అట్లా నీకు రెంట్ ఇచ్చినావా అని చెప్పొద్దు నాకు. అంకుల్ 1 month తీసుకున్నాం అంకుల్ అడ్వాన్స్. 2 months ఖచ్చితంగా బాగాలేదు అట్లా అని అందుకే 2 months అడిగినా, లేకపోతే పక్కలో 3 months తీసుకున్నాను అడ్వాన్స్ నేను. సరే నంబర్ చూపాను, నువ్వు కొడతా ఉంటా. నీ ఆన్లైన్ స్కానర్ చూపాను, 5 పేమెంట్ చేస్తా. A few moments later. సో గైస్ ఫైనలీ మన రూమ్ అయితే ఇదనమాట, సింగిల్ రూము. సో గైస్ అడ్జస్ట్ చేసుకొని ఉండాలి ఎట్లయినా. అంతగానం కొట్లాడి వచ్చేసిన తర్వాత మనం బతికి చూపిస్తా అని చెప్పి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత మనం బతికి చూపించాలా. అండ్ ఇప్పటిదాకా ఎవరు ఫోన్ చేయలేదు, మా బాబాయ్ కానీ మా మామ కానీ మా మమ్మీ కానీ ఎవరు ఫోన్ చేయలేదు అనమాట. ఇప్పుడు దీనిలో సామాన్లు కూడా ఏం లేవు, 3 జతలతో వచ్చిన ఖాళీ ఇంట్లో నుంచి, 3 జతలు తీసుకొని వచ్చిన ఇంట్లో నుంచి. అది ఎట్లా ఉంటుందో ఏందో దేవుని తెలియాలా. మీ దగ్గర నుంచి నేను ఏమనుకోవడం, ఓన్లీ మీరు సపోర్ట్ చేస్తే చాలు. తిండి తిప్పలు లేకుండా తిరిగి లాస్ట్కి ఒక రూమ్ దొరికింది ఇది. దీనిలో ఏమో మరి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మళ్ళీ అన్నీ. ఆయనకి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థమవుతుంది. ఆయన ఆధార్ కార్డు అడుగుతుండు, 4,500 రెంట్. దీనికి పడతా అసలు 4,500, చిన్న రూమ్కి 4,500 తీసుకుంటారు ఎవరన్నా. అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో గైస్ మీరు ఏమనుకోకుండా మీరు కలిసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ కమెంట్లో అందరినీ మెన్షన్ చేయండి, మా మమ్మీ వాళ్ళకి అందరికీ ఒప్పుకోమని చెప్పుది. నువ్వు అప్పటిదాకా నువ్వు అన్నీ క్లీన్ చేసి పెట్టు రూము, నేను అప్పటిదాకా పోయేమని తీసుకొని వస్తా తిననీకే. సరేనా? నువ్వు క్లీన్ చేసి వస్తా, జిల్లు వస్తా. సరేనా? జాగ్రత్త. సో గైస్ ఫైనల్లీ రూమ్ అయితే దొరికిపోయింది అనమాట. బాధపడాలా లేకపోతే హ్యాపీగా ఉండాలా ఏం అర్థమైతే లేదు. మీరు వదిలేదు వచ్చేసిన, సో ఏం అర్థమైతే లేదు గైస్. సో ప్రస్తుతానికి అయితే నేనైతే ఇప్పుడు మీకు తెలియదు, మీకు కూడా 20K సబ్స్క్రైబర్స్ అయితే సాక్షికి. సో అట్లా అని చెప్పి ఆమెకు కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి, సో ఆమె హ్యాపీగా చూసుకోవాలి కదా. ఆమెకి ఇప్పుడు ఒక చిన్న కేక్ తీసుకొద్దాం అండ్ ఆమె కేక్ కట్ చేసి మంచిగా కొంచెం హ్యాపీగా ఫీల్ చేద్దాం గైస్, ఓకేనా? సో ఇప్పుడైతే నేను కేక్ తీసుకోవడానికి అయితే బయలుదేరాను అనమాట. సో గైస్ అందరు కంగ్రాచులేషన్ సాక్షి ఫర్ 20K సబ్స్క్రైబర్స్ అని కమెంట్ చేయండి, ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో గైస్ ఆమె నా కోసం చాలా సపోర్ట్ చేసింది గైస్. ఎవ్వరు ఎన్ని మాటలు ఆమె నాతో నన్ను అయితే వదలలేదు. సాక్షి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆమె నాకు 2 years కింద కలిసింది, కానీ ఇప్పటిదాకా నాకు ఎప్పుడు లో ఫీల్ కానియలే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే. చాలా థ్యాంక్ఫుల్, ఆమె నాకు దొరకడమే చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను సాక్షి. అండ్ ఇప్పుడు ఆమె డైరెక్ట్గా చెప్పలేను కానీ. సో గైస్ ఫైనల్లీ షాప్ అయితే వచ్చేసిన అనమాట కేక్ తీసుకోనికే. సో ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు, ఎందుకంటే ఈ సాడ్ మూమెంట్లో కూడా నేను ఆమెను హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నా. ఫైనల్లీ 20K కంగ్రాచులేషన్స్. సో ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు. సో లెట్స్ సీ, ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఆమె రియాక్షన్ చూద్దాం. అండ్ ఈ సాడ్ మూమెంట్లో ఆమెకి కేక్ కట్ చేపిస్తే ఆమె ఏం ఫీల్ అవుతుందో ఏమో చూద్దాం. సో బై ప్యాక్ కడతాం బై. సో గైస్ మీరు అనుకోవచ్చు ఇంత సాడ్ మూమెంట్లో ఇంత బాధ పెట్టుకొని గిట్ట ఏంది ఇది సెలబ్రేషన్ అనుకోవచ్చు. సో గైస్ ఇగో ఆమె నన్ను నమ్ముకొని వచ్చింది, అందరితో కొట్లాడి మరీ నాతోనే ఉంటుంది. సో గైస్ దానికి మనం చేసేది చిన్నది, ఇంకా మనం చేసేది చిన్నది. అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలా. సో గైస్ ఈ సర్ప్రైజ్ ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు, నాకైతే ఆమె ఎమోషనల్ అవుతుంది అనిపిస్తుంది. గైస్ ఫైనల్లీ వచ్చేసిన అనమాట. ఏం చేస్తుంది? అమ్మో క్లీన్ చేస్తుంది. నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది.
నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. కాదు, కంగ్రాచులేషన్స్ ఫర్ 20K సబ్స్క్రైబర్స్. చిటికెలు ఎవ్వరివో ఏం కాదు, ఇప్పుడు మనం ఎట్లున్నా నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ముందుకి ఇవన్నీ మన ఎంత గలీజ్ ఉంది మన పరిస్థితి, అవసరం ఇవన్నీ. ఇప్పుడు ఏమనుకుంటారు ఇప్పుడు మీ ఇంట్లో ఇంత పెట్టుకొని కూడా ఇలా కింద కూడా లేదు. నువ్వు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు నా కోసం ఇంతగానం చేసినావు. చిన్నదే, కోసం ఏం చేయలేదు, నువ్వే నా కోసం ఇది నీ కోసం చిన్నది అంటే చిన్నది. కేక్ కట్ చేద్దాం, కెమెరా అయితే పెట్టేసాం గైస్. హ్యాపీ అయితే కంగ్రాచులేషన్స్ ఫర్ 20K సబ్స్క్రైబర్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. టైం వేస్ట్ చేయకుండా కేక్ అయితే కట్ చేద్దాం. అండ్ లెట్స్ సీ ఫిట్ చేసినామని కరెక్ట్ ఉంది చూడు దాన్ని. సో గైస్ ఫైనలీ 20K సబ్స్క్రైబర్స్. కొత్త రూమ్లా, కొత్త ఇంట్లో ఫస్ట్ 20K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్. 20K పక్కన పెడితే ఇప్పుడు ఇది చూసాక మీ ఇంట్లో మా ఇంట్లో ఏమంటారు, ఇలా ఇంత కూడా లేదు, వీళ్ళ ఖుషీలు వీళ్ళే ఉన్నారు. వీళ్ళ ఖుషి కాదు, నేను నీ హ్యాపీనెస్ గురించి చూస్తున్నా. సో గైస్ ఫైనలీ 20K సబ్స్క్రైబర్స్ అయిపోయారనమాట సాక్షికి. సో మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. అండ్ సో అప్ అండ్ డౌన్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా గైస్. సో మా లైఫ్లో కూడా వచ్చింది అనుకోవాలి అప్ అండ్ డౌన్స్. సో అన్నీ దాటుకొని పోతేనే లైఫ్ కదా. సో అందుకే మేము కూడా ఎంతసేపు అని సాడ్ ఉంటాం. సో ఈమెను కూడా కొంచెం నవ్వుతారని చెప్పి, కొంచెం హ్యాపీగా చూసుకోవాలని చెప్పి చిన్న సెలబ్రేషన్ అనమాట. సో గైస్ మీరు ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, 20K ఇంత ఈజీగా వచ్చినందుకు. ఈజీగా ఏం రాలేదు, ఈమె కూడా కష్టపడ్డది. ఈజీగా ఎందుకు వచ్చారు? అనిల్ వల్ల కొంచెం ఈజీగా వచ్చినారు. అట్లా ఏం లేదు గైస్. సో ఈమె కూడా కష్టం ఉంది, ఈమె కూడా చాలా కష్టపడ్డా. అంటే అందరూ వదిలేసిన, అంటే అందరూ ఒకరికొకరు వెళ్ళిపోయినా కానీ ఈమె మాత్రం నాతోనే ఉంది. సో మీరు ఇంత సపోర్ట్ చేసినందుకే మేము ఈ స్టేజ్లో ఉన్నాం. నా గురించి రెండు మంచి మాటలు చెప్పొచ్చు, నా గురించి అడుకోవాలని తర్వాత చెప్తా, ఆలోచించుకుంటారు అప్పుడు నాకు చూసుకోండి. అనిల్ అయితే చాలా మంచోడు, అందరికీ తెలుసు అది. కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్. కనులను తాకే ఒకల హ్యాపీ 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో కేక్ కట్ చేయి, కేక్ కట్ చేయి, కేక్ కట్ చేయి, పైన కొడతా కేక్ కట్ చేయి, కట్ చేయి. కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్. కంగ్రాచులేషన్స్, మెనీ మోర్ టు గో. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో గైస్ ఇదంతా మీ వల్లనే అనమాట. నన్నైతే చాలా బాగా చూసుకుంటాడు, ఎంత అంటే అంత బాగా చూసుకుంటాడు. ఇంకా నన్ను బాధ పెట్టాడు. నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా చెప్తలేవు, అది మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను చాలా లక్కీ ఫీల్ అవుతా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిల్ నా లైఫ్ లో ఉన్నందుకు. మేము ఫ్రెండ్స్ లా ఉన్నప్పుడు కూడా ఇంతే సపోర్టివ్గా ఉన్నాడు, ఇప్పుడైనా ఇంతే సపోర్టివ్గా ఉన్నాడు. అంటే నేను రీల్స్ అయినా ఎప్పుడైనా ఇట్లా నేను చెయ్యను, నాతోనే అయితలేదు అన్నప్పుడు నన్ను ఇట్లా పుష్ చేస్తాడు, లేదు చెయ్యాలి అది ఇది అని చెప్పేసి. అసలు నేను అనుకోలేదు ఇక్కడి వరకు వస్తాము అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. ఎక్కువ అనిల్ దగ్గర ఏమి ఇష్టం అంటే చాలా ఇన్నోసెంట్, అదే నచ్చింది నాకు. ఫస్ట్ అదే నచ్చుతుండే, ఇప్పుడు అందులోనే మోసపోతాడు ఈజీగా. ఎవరైనా నేను ఈజీగా మోసం చేయొచ్చు. ఎవరినైనా మన అనుకున్నాడు అనుకో, వాళ్ళ కోసం ఎంత ఇట్లా ఎండ్ వరకు కూడా పోతాడు అట్లా అనిల్. సో గైస్ పైసలు చేయించు అనుకుంటున్నావు నిజంగా చెప్తున్నా. అనిల్ సరౌండింగ్స్ మన గురించి కాదు, అనిల్ సరౌండింగ్స్ లా అనిల్ కి తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా అనిల్ గురించి ఇద్దే మాట చెప్తా. ఎవరితో పెద్ద మాట మాట్లాడాడు, ఎవరికి రిటర్న్ ఆన్సర్ ఇయ్యాడు. నేనే ఇంకా కొన్నిసార్లు మనం దీనికి ఆన్సర్ ఇవ్వాలి, దీనికి ఇవ్వద్దు అని అంటే నాకే అంటారు, లేదు వాళ్ళు పెద్దవాళ్ళు, మనం మాట్లాడొద్దు, రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. ఎంత అనే గురించి వాళ్ళ ఇంట్లో అయినా ఎవరైనా కానీ నెగిటివ్గా మాట్లాడినా అదే స్పోర్టివ్గా తీసుకుంటాడు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు మనవాళ్ళు అని అనుకొని.
కానీ ఇట్స్ ఓకే అని అది నచ్చినందుకే నేను ఆయనతో ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన. అనేది చాలా ప్యూర్ హార్ట్, చాలా అంటే చాలా. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇవన్నీ నేను ఫస్ట్ టైం చెప్తున్నా అనిల్కి, అది కూడా కెమెరా ముంగట, కానీ రియల్ గా చెప్తున్నా. కెమెరా ఉందని కూడా నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, నేను ఇవ్వాలనుకుంటలేను. అన్ని సిచ్యువేషన్స్ లో ఉన్నారు బాబాయ్ వాళ్ళు, మామ వాళ్ళు, అంటే అన్ని సెలబ్రేషన్స్ లలో ఉన్నారు. సెలబ్రేషన్స్ సో ఇప్పుడు ప్రసాద్ సడన్ గా లేకపోయేసరికి నాకే బాధ అనిపిస్తుంది. మా బాబాయ్ వాళ్ళు, మా మామ ఎందుకు లేరు, మా మమ్మీ వాళ్ళు కూడా ఉంటుండే. ఉండేది బాబాయ్ మామనే. లైక్ నార్మల్గా మాకు ఏం వచ్చినా మేమిద్దరం పర్సనల్గా గొడవపడ్డా కానీ బాబాయ్ వాళ్ళు మామ వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటుంటారా అని ఇట్లా. చాలా ఎమోషనల్ అవుతుంది వీడియో. పోనీ ఎందుకు ఏడుస్తున్నావు? పోనీ పక్కన పెడితే కూడా అందరు కమెంట్స్ లలో అడుగుతారు అసలు నేను ఏంది ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా ఏడుస్తుంది నీకు. ఓకే ఏడో ఇక మాట్లాడు మొగ్గు మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తారు. ఏమో కళ్ళు మొత్తం ఏడుస్తుంది, కళ్ళు ఏడుస్తూనే. సో గైస్ మీరు సపోర్ట్ చేయండి అండ్ మా వీడియోస్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్ ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఇంట్లోకి సామాన్లు తీసుకురావాలా, కొన్ని చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి, సాప అవన్నీ తీసుకొని రావాలా పండుకోనికే. అండ్ ఇప్పుడు సాక్షి వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడాలా. సో గైస్ అవన్నీ ఉన్నాయి, మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాత్రం ఆపకండి, మీ ఇట్లానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఈ రూమ్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఉండాలా, ఎన్ని బాధలు వచ్చినాయి కష్టాలు వచ్చినా ఇప్పుడు దీని నుండి మంచిగా అన్ని సాధించి చూపించాలా. సరే ఏడోకు మనం కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, మనం స్ట్రాంగ్ ఉండాలి. నేను అప్పటి నుంచి ఏడిపాపుకున్నా, కళ్ళలో లేదు తిరుగుతున్నాయి కానీ నువ్వేమో ఏడుస్తున్నావు. గుర్తొచ్చింది ఎందుకో అనుకున్నా, నార్మల్గా వాళ్ళ ఇంట్లో ఈజీగా ఒప్పుకుంటారు కదా, అట్లా వెళ్ళి నేను అదే ధైర్యంతో మా ఇంట్లో మాట్లాడవచ్చు అని చెప్పి అనుకున్నా కానీ ఇప్పుడు ఆ స్కోపే లేదు అని. ఓకే సో గైస్ సాక్షి చాలా ఎమోషనల్ అనమాట. సో ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటుంది. మా డాడీ అట్లా చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో చాలా లైక్ ఏమంటారు లాడుగా 50% మా స్ట్రగుల్ ఉంటే 50% అందులో మీ వల్లనే. సో మీ వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చినాము. ఇంకా లవ్ చేసి మనల్ని ఇంకా లవ్ చేసి ఇంకా సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. సో గైస్ ఇంకా ఈ సామాన్లు మొత్తం నింపాలన్నమాట. ఈ రూమ్లో మొత్తం సామాన్లు నింపేసి ఉండాలా. సో గైస్ ఈ వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేయాలా, ఎడిటింగ్ పంపించాలా, వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులు అయితే మంచి రీల్స్ కన్ఫర్మ్ వస్తాయి. ఇప్పటి నుంచి గైస్ చెప్తున్నా కదా, ఇన్ని రోజుల నుంచి ఒకలాగా ఉండే, ఇప్పటి నుంచి ఒకలాగా ఉండదు. మీకు మంచి కెరియర్ మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నాం. మొత్తం అంటే కంప్లీట్ గా కెరియర్ మీద ఫోకస్ చేసి మంచిగా లైఫ్ బిల్డ్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మేము ఏమి లైక్ నార్మల్ ప్రపోజ్ చేసుకున్నంత మాత్రాన మేము ఏం అట్లా ఉన్నాం. ఇప్పటికి కూడా మా ఫోకస్ అంతా వీడియోస్. మేము ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాతనే మేము పెళ్లి చేసుకుంటాం. ఇదంతా లైక్ అంతే, తొందర ఏం లేదు. నిజం చెప్పాలంటే మేము ఫస్ట్ ఎట్లా ఉండేవాళ్ళమో ఇప్పుడు కూడా అట్లనే ఉంటున్నాం. ఏదో ప్రపోజ్ చేసినంత మాత్రాన మా లైఫ్ లో ఏం చేంజెస్ రాలేదు. సో గైస్ ఏంటంటే ఇంకా కష్టపడతాం, మీరు సపోర్ట్ చేయండి. మీరు ఎట్లా సపోర్ట్ చేస్తుంటే మాకు లాస్ట్ దాకా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.